కన్వర్టింగ్ బైనరీ నంబర్ టు ఆక్టల్ నంబర్ సిస్టమ్. బైనరీ వాల్యూ బేస్ వాల్యూ మనకు ఆల్రెడీ తెలుసు 2, ఆక్టల్ వాల్యూ 8. 8 ని మనం 2 పవర్స్ లో రాసినట్లయితే అది 2 పవర్ 3 గా మనం ఇండికేట్ చేయొచ్చు. 2 పవర్ 3 ని క్యాలిక్యులేట్ చేస్తే ఫైనల్ గా మనకు వచ్చే ఆక్టల్ వాల్యూ కూడా 8. తర్వాత ఈ కన్వర్షన్ కి మనకు కావాల్సిన ఒక టేబుల్ అవసరం అవుతుంది. ఆ టేబుల్ ఏంటంటే ఆక్టల్ టేబుల్ విత్ కన్సిస్టింగ్ 8 rows విత్ 3 columns. 8 rows ఎందుకంటే మన ఆక్టల్ వాల్యూ వచ్చేసి 8 అనమాట. కాబట్టి 8 rows 0 1 2 3 4 5 6 and then 7. 8 rows 3 columns ఎందుకంటే మనం 2 పవర్స్ లో రాసినప్పుడు we have 3 columns కాబట్టి 0 1 2 3 columns అనేది మనకు స్పెసిఫై అయ్యింది. ఇప్పుడు ఆ బాక్స్ లోపల వాల్యూస్ ఎలా రిప్రజెంట్ చేస్తాం అనేది మనకు 3 steps ఉన్నాయి. ఆ 3 steps చాలా ఈజీగా ఉంటుంది. చూడండి, ఫర్ కాలమ్ 1 ఫిల్ చేయడానికి వి హ్యావ్ ఏ ఫార్ములా. ఏం ఆ ఫార్ములా అంటే మన ఆక్టల్ వాల్యూ ఎంత 8 అండ్ దెన్ మన బైనరీ వాల్యూ ఎంత 2. 8 డివైడెడ్ బై 2 చేసామంటే మన కోషంట్ వాల్యూ అనేది 4 గా వస్తుంది. ఆన్సర్ 4 గా వచ్చినప్పుడు మనం 4 zeros అండ్ 4 ones ని ఈ ఫస్ట్ కాలమ్ లో ఫిల్ చేయాలి. 4 zeros కంటిన్యూషన్లీ 4 zeros అండ్ దెన్ 4 ones. ఎస్, సెకండ్ స్టెప్ 2 అంటే సెకండ్ కాలమ్ ఫిల్ చేయడానికి ఇక్కడ వచ్చిన వాల్యూని మనం డివిజన్ అనేది చేయాల్సి ఉంటుంది అనమాట. 4 డివైడెడ్ బై 2 ఏదైతే ముందు దాంతో ఆన్సర్ వచ్చిందో ఆ నెంబర్ తోనే ఇక్కడ మనం డివిజన్ అనేది చేయాలి. మనకి స్టెప్ 1 లో ఆన్సర్ 4 వచ్చింది కాబట్టి స్టెప్ 2 లో మనం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు 4 డివైడెడ్ బై 2 చేయాలి. కోషంట్ వాల్యూ వి విల్ గెట్ 2. కాబట్టి ఇక్కడ 2 zeros 2 ones అనేది ఫిల్ చేసుకుంటూ సెకండ్ కాలమ్ ఫిల్ చేయాలి. 2 zeros 2 ones కంటిన్యూషన్ 2 zeros 2 ones. క్లియర్? నెక్స్ట్ థర్డ్ స్టెప్ ఫిల్ చేసేటప్పుడు కూడా సేమ్ ఫార్ములా. ఇక్కడ వచ్చిన ఆన్సర్ ని మనం డివిజన్ చేస్తాం. దట్ ఈస్ 2 డివైడెడ్ బై 2. ఆన్సర్ ఈస్ 1. 1 వచ్చినప్పుడు we have to write in the last column first 0 and then 1. అంటే ఒక 0 ఒక 1 ఒక 0 ఒక 1 ఒక 0 ఒక 1 ఒక 0 ఒక 1 ఇలా ఆక్టల్ టేబుల్ అనేది ఫిల్ చేసుకున్నాం యూజింగ్ దిస్ 3 steps. ఇప్పుడు కన్వర్షన్ ఎలా చేయాలనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ నెంబర్ తీసుకొని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను.